గీతికా రామచంద్ర పీఠానికి నా యొక్క అభినందనలు. అదేవిధంగా గీతికా రామచంద్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క శుభాభివందనలు. ఈరోజు మనం చర్చించుకునే అంశం 5వ తేదీ, 14వ తేదీ, 23వ తేదీ ఈ తేదీలలో జన్మించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని చూసుకుంటే 5వ తేదీ ఎవరైతే జన్మిస్తారో 5వ తేదీకి ఒక అధిపతి బుధుడు. వీరి యొక్క లక్షణాలు మొత్తం కూడా వ్యాపార పరంగా ఉంటాయి. అదేవిధంగా వీరి యొక్క బుధ స్థానాన్ని బట్టి వీరు యోగులు, సిద్ధాంతులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, సినీ ప్రముఖులు కూడా అవుతారు. అంటే వాళ్ళ యొక్క బుద్ధి యొక్క స్థానాన్ని బట్టి, జాతక చక్రంలో బుధుని స్థానాన్ని బట్టి. అయితే ఎవరైతే 5వ తేదీ జన్మిస్తారో వీరు అధిపతి బుధుడు కాబట్టి ఈ బుధుడిని దుర్గామాత అదేవిధంగా వెంకటేశ్వర స్వామి చూస్తారు కాబట్టి 5వ తేదీ జన్మించినటువంటి వాళ్ళు దుర్గామాత పూజించినట్లయితే చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి పచ్చ ఉంటుంది. పచ్చ యొక్క అధిపతి బుధుడే కాబట్టి ఈ 5, 14, 23వ తేదీ జన్మించినటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఎంత గొప్పగా పూజిస్తే అంత గొప్పవారు అవుతారు, దాంట్లో డౌటే లేదు. అయితే ఈ 5వ తేదీ జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటారు. మనసులో ఒకటి ఉంటుంది, బయట కొడుతున్నారు. అంటే వాళ్ళ ఆలోచన బయట కూడా చెప్తారు, లోపల ఇంకొక ఆలోచన ఉంటుందన్నమాట. వీరి యొక్క ఆలోచనలు పలు రకాలుగా, పలు విధాలుగా, వివిధ రకాలుగా ఉంటుంది. వీరి యొక్క ఆంతర్యం ఎవరికి అర్థం కాదు. అయితే వీళ్ళు స్వతహాగా అయితే మంచి వ్యక్తులే, దాంట్లో ఆలోచిస్తున్న లేదు. వీళ్ళు 5వ తేదీ, 14వ తేదీ, 23 జన్మించిన వాళ్ళు అదృష్టవంతులు కూడా. ఎంత అదృష్టం ఉంటుందో చెప్తారు. 5వ తేదీ జన్మించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. 2 సార్లు అయ్యారు. ఆయన సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన నడుపుతున్నాడు. అదేవిధంగా వీరి టైంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. వీరు దేశ పాలకులుగా, రాష్ట్ర పాలకులుగా విజయం సాధించారు. అదేవిధంగా ఈయన ఒక యోగి, ఒక స్వామీజీ, ఒక పూజారిగా ఈయన జీవితాన్ని ప్రారంభించి పార్లమెంట్లో గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ 5వ తేదీ పుట్టడం వల్ల అదృష్టం వరించి ఆయన గొప్పవాడయ్యారు. అదేవిధంగా 14వ తేదీ జన్మించినటువంటి వాళ్ళు కూడా అదృష్టం. ఈ 14వ తేదీ జన్మించిన వారే జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 14వ తేదీ జన్మించడం వల్ల వీరు దేశ ప్రధాని కాగలిగారు. అయితే 14వ తేదీ జన్మించడానికి ఒక దురదృష్టం కూడా వెంటాడు. 1 అధిపతి రవి, 4 అధిపతి రాహు అవడం వల్ల ఈ రాహు గ్రహ నీచ సంచారం వల్ల వీరికి మనశ్శాంతి ఉండదు. అందుకే వీరి యొక్క కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ ఈయనకి మనసుకు వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. ఆ విషయం ఆయన మనశ్శాంతి లోపించింది. ఆయన లాస్ట్ చివరి వరకు కూడా ఆ విషయం మీద మదన పడుతూ ఉండేవాడిని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే 14వ తేదీ జన్మించినటువంటి వారికి అదృష్టం ఎంత ఉంటుందో మనశ్శాంతి లోపం కూడా అంతే ఉంటుంది. దానికి దోష నివారణ, ఏకైక దోష నివారణ 14వ తేదీ జన్మించినటువంటి వాళ్ళకి ఈ రాహు యొక్క నీచతత్వం వెళ్ళాలంటే అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించాలి. ఎవరైతే నిత్య ఆంజనేయ స్వామి శివారాధన చేస్తారో, వీళ్ళు నిత్యం ఆంజనేయ స్వామి శివారాధన చేస్తారో వీళ్ళ యొక్క మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది 14వ తేదీ పుట్టిన. అదేవిధంగా 23వ తేదీ పుట్టిన వాళ్ళని 23 నెంబర్ని న్యూమరాలజీలో రాయల్ కింగ్ నంబర్ అంటారు. 23ని న్యూమరాలజీలో రాయల్ కింగ్ నెంబర్ అంటారు. ఈ 23వ తేదీలో జన్మించిన కింగే ప్రభాస్, హీరో ప్రభాస్ 23వ తేదీ జన్మించారు. ఒకప్పుడు తెలుగు సినీ చరిత్ర, తెలుగు సినిమా తెలుగుకే పరిమితమైంది. ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు యొక్క సినిమా సత్తాన్ని పెంచాడు. ఆ 23వ తేదీ జన్మించడం వల్ల ఆ అదృష్టం ఆయన వరించింది. అయితే 23వ తేదీ జన్మించిన వాడికి వివాహంలో కొన్ని దోషాలు ఉన్నాయి. దానికి ఏకైక నివారణ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా కొలవాలి. కొలిసినట్లయితే వాళ్ళ వివాహ దోషాలపై మంచి
చక్కని అమ్మాయితో వివాహం జరుగుతుంది. హీరో ప్రభాస్ అంత స్టార్ అవ్వడానికి కారణం 23 జన్మించడం వల్లే. అదేవిధంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వర్యులు కుమారుడు, ప్రముఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు 23వ తేదీ జన్మించిన వారు. 23వ తేదీ జన్మించడం వల్ల ఆయనకు అదృష్టం వరించి వాళ్ళ నాన్నగారు సీఎం అవటం వల్ల ఆయన మంత్రివర్యులు అయ్యారు. సమర్థవంతంగా మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే రాయల్ కింగ్ నెంబర్లో జన్మించడం వల్ల నారా లోకేష్ గారికి కింగ్ అంటే రాజు యొక్క మనస్తత్వం వచ్చింది, చక్కగా పరిపాలిస్తున్నారు. అదేవిధంగా 23వ తేదీ జన్మించిన మరొక వ్యక్తి కార్తికేయ రామచంద్ర విక్రమ్. వీరు కూడా గొప్పవారు అవుతారు. అది ఈ 5 కానీ 14 కానీ 23వ తేదీ జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చాలా గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళకి అదృష్టం వరిస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేకుండా మంచి స్థాయికి వెళ్తారు. అయితే వీళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే అమ్మవారిని బాగా పూజించాలి, వెంకటేశ్వర స్వామిని బాగా పూజించాలి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. వీరు వెంకటేశ్వర స్వామిని ఎంత గొప్పగా పూజిస్తే అంత గొప్పవాళ్ళు అవుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు వివాహ దోషాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. థ్యాంక్ యూ.